ఇక డీటెయిల్స్ చూస్తే ఎక్కడా లేని విధంగా మేడ్చల్ జిల్లాలో తడి చెత్త పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సాయిప్రియాలో గల సమీకృత వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ పార్క్ డంపింగ్ యార్డ్లో ట్రెడెడ్ బ్రిగేడ్ మిషన్ ను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకటరెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఎన్నో ఆధునిక పరికరాలతో ఇక్కడ ప్లాంట్ ను ఏర్పరిచి డంపింగ్ యార్డ్ ను ఒక సుందరీకరణ పార్క్ గా ఏర్పాటు చేసిన ఘనత మేయర్ జక్కా వెంకటరెడ్డికే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిర్యాదిగూడ కమిషనర్ రామకృష్ణ, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదిగూడ కార్పొరేషన్లో తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి ఏమైతే పంజాబ్, హర్యానా, అక్కడ లుధియానా, అంబాలా అక్కడ పోయి చూసి వచ్చి మళ్ళీ అక్కడికంటే కూడా ఇక్కడ బాగా పెద్ద ఎత్తున ఐటీసీ వాళ్ళతోటి కొలాబరేషన్ చేసుకొని పెద్ద ఎత్తున ఇక్కడనే తడి చెత్తతోటి మొత్తం మనం ఎరువు తయారు చేసుకొని దాంట్లో వచ్చిన చెత్తను కూడా ఎండబెట్టి బొగ్గుల మాదిరిగా, కట్టెల మాదిరిగా మళ్ళీ యూటిలైజ్ అయ్యేటట్టు, అదే మాదిరిగా వచ్చిన వాటర్ తోటి బయోగ్యాస్ కూడా తయారు చేసే ప్లాంట్ కూడా ఇక్కడ తయారు చేస్తున్నాం. ఏది ఏమైనా తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారి ఆలోచన మేరకు ఇవన్నీ కూడా మనం కూడా తెలంగాణలో ఇండియాలో నెంబర్ 1 ఉండాలి. అన్ని రకాల కూడా ఫెసిలిటీస్ కానీ, తడి చెత్త కానీ, పొడి చెత్త కానీ, ఇంటింటికి కలెక్షన్ చేసుకోవడం కానీ అన్నిట్లలో కూడా నెంబర్ 1గా మన ఫిర్యాదిగూడ కార్పొరేషన్ ఉంది. ఇంకా ముందు కూడా ఉంటుంది. ఇప్పుడు 141 మున్సిపాలిటీలల్లో అవార్డు విన్నర్ మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది ఫిర్యాదిగూడ. తడి చెత్త పొడి చెత్తలనే కాదు, ముగ్గురు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ముగ్గురికి కూడా ఒకటే చోట గ్రేవ్ యార్డ్ కట్టించిన ఘనత కూడా మున్సిపల్ కార్పొరేషన్ది ఫిర్యాదిగూడ. అదే మాదిరిగా తడి చెత్త పొడి చెత్త పర్ఫెక్ట్గా ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేస్తున్న ఘనత కూడా ఫిర్యాదిగూడ మున్సిపాలిటీదే. అదే రకంగా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా నెంబర్ 1 ఫిర్యాదిగూడ కార్పొరేషన్ ఉందని చాలా సంతోషం అనిపిస్తుంది. మా మేయర్ గారికి, మా డిప్యూటీ మేయర్ గారికి, మా కార్పొరేటర్లకు, మా కమిషనర్కు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడతారు. సైనికుల్లాగా రాత్రి మగలు ప్రతి పని కూడా మన ఇంటి పని కంటే కూడా ఎక్కువ కష్టపడి పని చేస్తేనే ఇంత పెద్ద అభివృద్ధి. మీరు చూడండి, ఒక డంపింగ్ యార్డ్లా ఇంత పెద్ద పార్క్, ఒక డంపింగ్ యార్డ్లా అంత పర్ఫెక్ట్గా లేబర్ తోటి అంత పెద్ద తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి వర్క్ చేయమంటే మామూలు విషయం కాదు. ఇదంతా కూడా మాది